చాలామంది విద్యార్థులు హోంవర్క్ చేయమంటే తర్వాత చేస్తాము, ఆ తర్వాత చేస్తాము, ఇలా వాళ్ళు ప్రతిసారి కూడా దాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్తుంటారు. అసలు దానికి రీజన్ ఏంటంటే పిల్లల లోపల భావోద్వేగ నియంత్రణ అనేది ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ జరిగే ఒక చిన్న గేమ్ మీరు ప్రతి పేరెంట్ కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే పిల్లల లోపల ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఏదైతే డిసిషన్ తీసుకోవాలనుకున్నా, ఏదైతే ఫోకస్గా ఉండాలనేది ఏదైతే ఉంటుందో ఆ ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది డెవలప్ చెందకుండా ఉండి వాళ్ళ లోపల అమిగ్డాలా అనేది డెవలప్ చెంది ఉంటుందన్నమాట. సో ఈ అమిగ్డాలా ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమైన వర్క్స్ ఉన్నాయో, అంటే మొబైల్ చూడడం, గేమ్స్ ఆడడం, లేకుంటే ఇంకా బయటికి వెళ్ళిపోవడం, ఇలాంటిది ఏదైతే ఉన్నాయో దాన్ని ఎక్కువగా అమిగ్డాలా అలర్ట్ అవ్వడం వల్ల వాళ్ళు అలాంటి పనులు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటి టైంలో వాళ్ళు డిసిషన్ తీసుకునే ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే పార్ట్ సైలెంట్గా ఉండిపోవడం వల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తుంటారు. కాబట్టి పేరెంట్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ లోపల అంటే వాళ్ళకి ఇష్టమైన రీతిలోనే, అంటే అమిగ్డాలా అలర్ట్ అయినప్పుడు మొబైల్ చూడడము లేకుంటే ఆడడము ఉంటుంది కదా. సో అలాంటిది ఆల్రెడీ వాళ్ళ లోపల డెవలప్ అయి ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళకి అలా చెప్తేనే అర్థమవుతుంది అని మీరు ఫస్ట్ తెలుసుకొని వాళ్ళకి ప్లేవే మెథడ్లోనే టీచ్ చేస్తూ వెళ్తుంటే నిదానంగా అది అలవాటైపోతే వాళ్ళ లోపల ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరు చెప్పకపోయినా వారంతట వాళ్ళే హోంవర్క్ చేయాలన్నా చదవాలన్నా వాళ్ళే చేస్తుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి పేరెంట్ అర్థం చేసుకొని వాళ్ళకి టీచ్ చేసినట్లయితే వాళ్ళు మళ్ళీసారి వాయిదా వేయకుండా ఉంటారు. సో ఇంకా ఇలాంటి టిప్స్ నేర్చుకోవాలనుకుంటే నేను ఈ ఆదివారం కండక్ట్ చేసే మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.